అన్న మాట్లాడే. సభను ఉద్దేశించి ఇప్పుడు ముద్రా సంఘ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అక్క ఇట్లా అన్నది. యాదగిరి అన్న మాట్లాడాలి. ఈరోజు పూలే విగ్రహ సాధన దీక్షకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బలహీన వర్గాల గొంతుకైనటువంటి కవితక్క గారికి మరియు వేదికపై ఉన్న బీసీ నాయకులందరికీ మరియు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ముందున్న బీసీ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా. ఈరోజు ముఖ్యంగా మన ఈ దీక్ష బీసీల ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి దీక్ష, వాళ్ళ బీసీల ఐక్యత గురించి ఐక్యత చాటడానికి చేస్తున్నటువంటి దీక్ష. ఈరోజు ఒక్కసారి మనము ఈ దీక్ష చేయడానికి కారణాలు ఏందనేది ఇట్లా మనం ఈరోజు ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మిత్రులారా, ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో వారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి దీక్ష చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బీసీల ఆత్మగౌరవకు ప్రతికైనటువంటి ఒక సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని నిజంగా ఎప్పుడో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు బీసీలు మేము విగ్రహం పెట్టాలని అడగాల్సిన పరిస్థితి వస్తుందని ఇట్లా బీసీలు ఏ రోజుకి ఇట్లా కల్లో ఇట్లా ఊహించలే. ముఖ్యంగా ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జై తెలంగాణ వేదిక మీద దయచేసి కొద్దిగా ఆర్డర్ ఉండాలి. అమ్మ కూర్చున్న వాళ్ళు కూర్చోండి. దీక్షలో చాలా వద్దమ్మా, ప్లీజ్ కూర్చో. కార్యక్రమము డిస్టర్బ్ అవుతుందమ్మా, ప్లీజ్. చాలు థ్యాంక్ యూ. దింపే అబ్బా, అక్కడ అందరు దింపే. కరెక్టే, ఎమ్మెల్యే గారిని రాని, మిగతా వాళ్ళు కూర్చోండి కదా. అన్న దిగనా కెమెరా ప్లీజ్, నీకు దండం పెడితే ఏమనుకోకన్నా ప్లీజ్. తమ్ముడు పక్కకరా. ఉజ్వల్ ఇట్రా. యాదగిరి అన్న మాట్లాడు. వేదిక మీదకి గౌరవనీయులు శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు వచ్చారు, వారికి స్వాగతం పలుకుతాం. ఈరోజు మరి 1827 ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే గారు మరి వారి చరిత్ర తెలుసుకున్నట్టయితే ఆ రోజు బలహీన వర్గాల గురించి మహిళల గురించి ఆయన చేసిన ఉద్యమాలు నిజంగా ఆ రోజు మన భారతీయుల్లో ఒక అణగారిన వర్గం నుండి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని మనం ఈరోజు ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అసెంబ్లీలో విగ్రహాన్ని పెట్టమని ఈరోజు ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈరోజు వారి విగ్రహం మా బీసీల ఆత్మగౌరవం, మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టయితుంది. వారి విగ్రహాన్ని ఖచ్చితంగా మరి అసెంబ్లీలో ఉంచాల్సిన అవసరము, పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, మరి బీసీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఆ రోజే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2003లోనే ఒక పుస్తకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి. బీసీల గురించి ఈ రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు, జీవన విధానము, స్థితిగతులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజే 2003లోనే మరి ఆయన ఒక బుక్కునే తయారు చేసినటువంటి వ్యక్తి. అంటే మనకు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 2017లో గౌరవ కేసీఆర్ గారు మరి ఆ రోజే మరి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, 37% రిజర్వేషన్ కావాలని చెప్పేసి మన అసెంబ్లీలో మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయానికి ఇట్లా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మరి మన ప్రభుత్వంలో
బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విధంగా మన గౌరవ మన బీసీల ఆడపరిచైనటువంటి కవితక్క గారు మరి ఆ రోజు నుండి 2021 నుండి ఇప్పటి వరకు బీసీల గురించి ఎన్ని ఉద్యమాలు చేసిందో మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా బీసీ సోదరులారా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ వారసులంతా తెలంగాణ వాదులంతా ఆ రోజు ఈ సమైక్యాంధ్రప్రదేశ్లో మన కడుపులు ఎండి మన కడుపులు మండి ఆ రోజు ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమాన్ని అలాంటి ఉద్యమాలతోని తెలంగాణ సాధించుకున్న విషయానికి ఇట్లా మనం మర్చిపోవద్దు. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే తెలంగాణలోనే తెగింపు ఉంది. ఈ రాష్ట్రంలో ఈ పుణ్యస్థలంలో ఈ పుణ్యభూమిలో ఒక సర్వాయి పాపాగౌడు పుట్టిండు, ఒక పండుగ సాయన్న పుట్టిండు, ఒక కొరవి కృష్ణస్వామి ముదిరాజు గారు పుట్టిర్రు. అలాగే కారణ జన్ముడైనటువంటి కేసీఆర్ గారు పుట్టినది ఇదే తెలంగాణ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అంటే తెలంగాణ వాదులకు తెగింపు చాలా. మరి ఇక్కడి నుండి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మా అక్క అన్నట్టుగా 11 తారీఖు నాడు ఏప్రిల్ 11 తారీఖు నాడు మీరు ఖచ్చితంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తా అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ముఖ్యంగా బీసీ సోదరులారా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనమందరం ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఎవరెవరైతే పాల్గొన్నారో గొప్పగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఆ రోజు మనం మన చరిత్ర పుటల్లో రాసుకోనే విధంగా తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ ఒక పుస్తకంలో ఒక చరిత్ర పుటల్లో నిలవాలంటే బీసీలంతా గట్టిగా కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనందరూ తెలిసిన విషయం మరొక పెద్ద సమస్య. మరి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు మరి కామారెడ్డిలో రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అని చెప్పడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్ సంగతి ఏంది? మరి రిజర్వేషన్ బిల్లును మరి 2 సభలలో పెట్టి ఆమోదింపజేసిరు. మరి ఆ బిల్లు ఎక్కడుంది? ఇప్పుడు మరి బిల్లు ఎక్కడుందో ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ బీసీలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు బిల్లు పెట్టిర్రు, మరి బిల్లు ఎక్కడుంది? మరి గవర్నర్ దగ్గర ఉందా? మరి ఇంకెక్కడైనా ఉందా? మరి బిల్లు సంగతి ఏంది? మీరు బిల్లు పెట్టి మమ్మల్ని ఖుషి చేయడం కాదు, ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసేదాకా అది మీ బాధ్యత. మీరు ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఆ మాట మర్చిపోయినట్టయితే మీ వెంబడిస్తాం, మీ నాయకుల వెంబడబడతాం, ఊర్లు తిరిగే నిజం ఎక్కడికెక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు కవితక్క ఏ ఉద్యమం అయితే చేస్తుందో బీసీల గురించి ఆ ఉద్యమం ఉత్తగబోదు. ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మిమ్మల్ని రేపు గద్దడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ ఉద్యమానికి ఖచ్చితంగా కవితక్క ఎంబడి ఉండి వారికి చేదోడు వాదోడుగా నిజంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కవితక్క కార్యక్రమాలు తీసుకుంటే అల్లాంటప్ప ఉండయి. ఏ ఉద్యమం తీసుకున్నా అది అగ్గి రవ్వలాగా ఒక నిప్పులాగా పబ్లిక్లకు వెళ్ళిపోయే ఉద్యమాలే కవితక్క తీసుకుంటా అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఆ ఉద్యమానికి ఖచ్చితంగా ఉడతా భక్తిగా మనం చేయాల్సిందంతా కవితక్క ఎంబడుండి కవితక్కకు మద్దతు ఉండి మన గురించి కొట్లాడుతున్న కవితక్కకు నిజంగా మనం ఏం చేసినా తక్కువనే. ఈరోజు నిజంగా బీసీ బిల్లు గురించి కొట్లాడింది రాధాకృష్ణ గారు టీచర్ సంఘం నుంచి వచ్చారు. హృదయపూర్వకంగా స్వాగతం. ఈ రోజు విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పేసి అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని చెప్పేసి కొట్లాడుతుంది కవితక్కనే.